విజయసాయిరెడ్డి సరికొత్త అవతారమెత్తారు. ఇంతవరకు ఆయన రాజీనామా వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంతా భావించారు. కానీ ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో ఆయనకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అబాండాలు వేశారు. జగన్మోహన్ రెడ్డి తీరును కూడా తప్పుబట్టారు. విజయసాయిరెడ్డి ఓ సామాన్య ఆడిటర్, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి లెక్కలు చెప్పే ఓ సాధారణ ఉద్యోగి. అటువంటి వ్యక్తికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన కుటుంబ చిట్టా పద్దులు రాయడమే కాదు, తన కుటుంబ సభ్యుడిగా కూడా పరిగణించారు. ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్పై ఆరోపణలొచ్చాయి. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో అవి జగన్ మెడకు చుట్టుకున్నాయి. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి సైతం కేసుల్లో చిక్కుకున్నారు. తనతో పాటు జైలు జీవితం అనుభవించారు. ఆ విషయం జగన్ గుర్తెరిగి విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. జగన్ వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డికి సమకాలీకులు పార్టీలో ఉన్నారు. కానీ వారందరినీ కాదని విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు జగన్. ఈ లెక్కన జగన్ కోటరీలో ఎవరు ముఖ్యమంటే ముమ్మాటికి విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తోంది. కానీ అదే విజయసాయిరెడ్డి దొంగే దొంగ అన్నట్టు ఉంది వ్యవహారం. విజయసాయిరెడ్డికి పార్టీతో పాటు ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యమిచ్చారు జగన్. దీనిపై వైసీపీలో సీనియర్లలోనే అభ్యంతరాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించినప్పుడు సీనియర్లు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ వారందరినీ వారించి బాధ్యతలిచ్చారు జగన్. అంటే ప్రధాన కోటరీ విజయసాయిరెడ్డి కదా, మరి ఆయనే కోటరీ వల్ల తాను పార్టీకి దూరమయ్యానని చెప్పడం ఎంతవరకు సమంజసం? విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా నియమించారు జగన్. 3 రాజధానుల నిర్ణయంతో విశాఖకు ఒక సామంత రాజుగా విజయసాయిరెడ్డిని నియమించారు. అధినేత జగన్ ఆశయాలకు అనుగుణంగా ఆయన పనిచేయాలి. కానీ ఆయన చేసిందేంటి? విశాఖ నగరాన్ని తన కుటుంబ సభ్యులకు రాసిచ్చే విధంగా వ్యవహరించారు. దాన్ని తప్పుబడితే నేరమా? ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించడం తప్పిదమా? కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఇదే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి వెనకేసుకురాలేదా? చిన్న పిల్లాడిపై ఆరోపణలు తప్పుబట్టలేదా? మరిప్పుడు అదే విక్రాంత్ రెడ్డి విషయంలో ఎందుకు దాగుడు మూతలాడుతున్నట్టు? అదే వైవి సుబ్బారెడ్డిపై నెపం ఎందుకు నెడుతున్నట్టు? ఇది ముమ్మాటికి పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మాత్రమే. అంతకు మించి ఏమీ కనిపించడం లేదు కూడా.